మనకు తెలియని చోటుకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా అమ్మవారో లేకపోతే ఏ దేవుడైనా ఎదురైతే మనకి శుభం అంతా మంచి జరుగుతుందని ఒక ధైర్యం వస్తుంది కదా. అవునండి, అలాగే ఉంటుంది. మేము రామేశ్వరం వెళ్ళినప్పుడు అలాగే అనిపించింది. అక్కడ అగ్ని తీర్థం చాలా ఇంపార్టెంట్. అక్కడ మొత్తం రామేశ్వరం అంటే స్నానాలే. అక్కడికి వెళ్తే స్నానం చేస్తే పుణ్యం అదే అంటారు. అయితే ఇక్కడ అమ్మే వాటిలలో స్పెషల్ ఏంటంటే ఈ బాటిల్ ఎందుకు కొంటారు తెలుసా? ఈ బాటిల వెనుక ఒక చరిత్రే ఉన్నది. అక్కడ 22 బావులు ఉంటాయి. ఆ 22 బావులలో స్నానం చేసి మన ఇంటికాడ ఉన్నోళ్ళకి అంటే రాలేకపోయిన వారికి నీళ్ళు తీసుకుపోతారు. ఈ నీళ్ళని తీసుకుపోయి వారి స్నానం చేపిస్తే వారికున్న ఏవైనా వ్యాధులు ఉంటే పోతాయంట. అంత పవర్ఫుల్ అక్కడ. అందుకే ఎవరైనా ఈ బాటిల్స్ కొనుక్కుంటారు. ఈ బాటిల్స్ వచ్చేసి అక్కడ ఎంత అంటే రూ. 30. ఇప్పుడు మా అబ్బాయి పట్టుకున్న బాటిల్కి అయితే రూ. 30. ఇంకొకటి ఉంది చూడండి డబ్బాలాగా, దానికి రూ. 50. ఇంకా అక్కడ స్పెషల్ అంటే గవ్వలు. సముద్రం చుట్టూ ఉంది కాబట్టి అక్కడ గవ్వలు స్పెషలు. అసలు గవ్వలతో చేసిన ప్రతి ఐటెం భలే ఉంటుంది. రేటు కూడా చాలా తక్కువగానే ఉంది. మా ఆయన ఫస్ట్ కొనమంటే కొనలేదు, వద్దొద్దు రేటు ఉందని అన్నాడు. తర్వాత ఇక్కడ తిరుపతికి వచ్చి అడిగితే చాలా రేటు చెప్పిరు వాటికే. ఒక ఇట్లా దర్వాజా పెట్టుకునేది మాత్రమే పట్టుకొచ్చినాం మేము. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా గవ్వల్ని తీసుకురావాలి. అక్కడ గవ్వలకి తిరుపతిలో ఉన్న గవ్వలకి చాలా తేడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా అన్నింటికన్నా ఏం కనిపిస్తాయి తెలుసా? గోమాతలు. అసలు ఎక్కడ చూడు గోమాతలే ఉంటాయి రామేశ్వరంలో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నడవలేని వారి కోసం రిక్షాలు కూడా ఉంటాయి తెలుసా? అసలు రిక్షాలల్లో మనుషులను తీసుకొస్తారు ఈ అగ్నితీర్థం దగ్గరికి. అంటే రూమ్స్ తీసుకున్న దగ్గర నుండి అన్నీ బాగుంటాయి. అసలు చెప్పడానికి అసలు